మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను చిత్తూరులో నగర నియోజకవర్గ ఇన్ఛార్జి విజయానందరెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని నలుమూలలా కేక్ కటింగ్లు, అన్నదానాలు చేశారు. జగన్మోహన్రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని వైసీపీ శ్రేణులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో జ్ఞాన జగదీష్, గాయత్రీదేవి, కెపి శ్రీధర్, పురుషోత్తమరెడ్డి, హరినిరెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, చల్ల ముత్తు, శేఖర్, ముత్తు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా నాయకుడు, మా పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సంతపేటలో చిట్ట చివరిదిగా జన్మదిన వేడుకలు ముగించడం జరిగింది. ఉదయం నుంచి అన్ని ఏరియాల్లో వాడవాడలా ఒక పండుగ వాతావరణంతో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవడం జరిగింది. ఆయా ఏరియాలో ఆ నాయకుల సారథ్యంలో కార్పొరేటర్లందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం చేశారు. ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్స్ జరిగి గట్టిగా 6 మాసాలు అయినప్పటికీ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన జన్మదినాన్ని ఇంత ఆనందంగా చేస్తారని మేము కూడా ఊహించలేదు. కాబట్టి మేము ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఏ కార్యక్రమాన్నైనా మేమందరం మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు, ఈ జన్మదిన వేడుకలు సందర్భంగా మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకంటే పేదలకు సంక్రాంతి పండుగ లాంటిది. ఎందుకంటే ఆయన పేదల పక్షపాతి కాబట్టి ప్రతి పేదలు కూడా దీని ఒక పండుగలాగా జరుపుకుంటారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వాడవాడన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవడం ఖాయం. అదేవిధంగా మా చిత్తూరు నియోజకవర్గానికి ఎంసీ విజయానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా కూడా గెలవడం కూడా ఖాయం అనేసి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చూస్తే కానివ్వండి, స్వచ్ఛందంగా పలు వార్డుల్లో, పలు చోట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు వాళ్ళకి తోచిన సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ఎక్కడ చూసినా కూడా అడ్డంకులు కూడా పోలీసు వారు కల్పించడం చాలా దారుణం అనేసి కూడా తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ టీడీపీ నాయకులకి ఎక్కడ కూడా ఏదైనా జన్మదిన సందర్భంగా ఎక్కడ కానీ ఏదైనా వేడుకలు జరుపుకుంటా ఉంటే మేము ఎక్కడ కూడా అడ్డుపడడం ఎక్కడ కూడా జరగడం లేదు. కానీ ఈరోజు చూస్తే కానివ్వండి, అడుగడుగునా కూడా మాకు అడ్డం వేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదనుకుంటున్నాం. ఈరోజు కొన్ని పత్రికల్లో చూస్తూ ఉంటే ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముడు పోయేసి కొన్ని కార్పొరేటర్లు టీడీపీకి చేరినారనేసి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఎవరు అమ్ముడు పోవడం లేదు. గవర్నమెంట్లో ఏదో కొన్ని పనులు జరుగుతుందనేసి ఒక కారణంతో వాళ్ళు వెళ్ళిపోయిండొచ్చేమో, కానీ మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎవరైతే కార్పొరేటర్లు వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకే వస్తారు. ఇది ఖచ్చితం అనేసి కూడా తెలియజేసుకుంటున్నాను. డెవలప్మెంట్ జరుగుతుందని ఒక ఆశతో వెళ్ళినారు, అంతేగాని డబ్బులు తీసుకొని పోయినారనేది మాత్రము చాలా తప్పనేసి కూడా ఆ యొక్క ప్రతిపాదన చాలా తప్పనేసి కూడా నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్. డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555. హోమియోపతి వైద్యం నందు 15 సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నీస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ 19వ తేదీ గురువారం రాక. ప్రత్యేకతలు: హెపటైటిస్ బి, స్పాండిలైటిస్, ఫైల్స్, ఫిషర్, ఫిస్టులా, కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్, సైనసైటిస్, ఆస్తమా, సోరియాసిస్, స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. మోడర్న్ హోమియో హాస్పిటల్, శబరి శ్రీరామ మందిరం రోడ్, MGB మాల్ స్ట్రీట్ వెనుక, దర్గామిట్ట, నెల్లూరు.